ఒక దళిత మహిళ శుద్ధంగా ఉండకూడదా? నీట్గా ఉండకూడదా? ఎప్పుడు కూడా ఎవరు కూడా ప్రజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆమె ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి హోంమంత్రిగా ప్రతినిధి. అటువంటి ఆమె హుందాగా ఆమె బాధ్యతలు ఆమె నిర్వహిస్తుంది. దాంట్లో ఏమైనా తప్పుంటే విమర్శలు, ప్రతి విమర్శలు తప్పవు, అవి అందరూ చేసుకోవచ్చు. రాజకీయాల్లో అవి సహజం. ఎవరు తప్పు చేసినా అవతలి వాళ్ళు విమర్శించే హక్కు ఉంటుంది. కానీ మా సొంత విషయాల్లోకి రాకండి. ఒక్కసారి ఒక మహిళ గురించి నోరెత్తి ఏ రాజకీయ నాయకుడైనా మాట్లాడేటప్పుడు, విమర్శించేటప్పుడు ఒక్కసారి మీ ఇంటిని గుర్తు చేసుకోండి. మీ ఇంట్లో ఎవరున్నారో గుర్తు చేసుకోండి. ఎందుకంటే ఈరోజు 33% అని ప్రతి ఇంటి నుంచి మహిళ బయటకు వస్తుంది రాజకీయాల్లోకి. ఈరోజు మేము వచ్చాం, రేపు నీ బిడ్డలు రావచ్చు, నీ భార్య రావచ్చు. వాళ్ళ గురించి అవతల వాళ్ళు విమర్శిస్తే ఎలా ఉంటుందో అని చెప్పి ఆలోచించి ఇలాగ మహిళల్ని కించపరిచే రాజకీయాలు చేయడం రాజకీయ నాయకులు మానుకోవాలి అని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఇలాంటివి చేసినప్పుడు ఒక నాయకుడు ఎప్పుడైనా సరే, ఏ పార్టీ లీడర్ అయినా కానీ, అధ్యక్షుడైనా కానీ, ఆ పార్టీలో ఒక నాయకుడు తప్పు చేస్తే ఇది తప్పు, మీరు ఇలా చేయబాకండి అని చెప్పి వాళ్ళని సరిదిద్దే మార్గంలో పెట్టాలి. మహిళల జోలికి మీరు పోకండి అని చెప్పి వాళ్ళకి చెప్పాలి అని కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, ఈరోజు అనిత గారికి ఆమెని ఇలా మాట్లాడినందువల్ల ఆమెకి రెట్టింపు ఇంకా ఆత్మవిశ్వాసం పెరిగి ఇంకా బాగా పనిచేస్తే కానీ ఇలాంటి మాటలకి కుంగిపోయే రకం కాదు అనిత గారు. అలాగే ఏ మహిళ కూడా ఇలాంటి మాటలకి కుంగిపోదని చెప్పి ఈ రాజకీయ నాయకులందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకున్నాను. మహిళలను ముందు గౌరవించడం నేర్చుకోండి ఫస్ట్, దాని తర్వాత మీరు రాజకీయం చేస్తారు. ఇంకొకటి కూడా మీకు అందరికీ ఒకటి తెలుసో తెలీదో, ఈ రాజకీయ నాయకులకి అందరికీ అన్ని దగ్గరలా ఇటు పురుషుల కన్నా మహిళా ఓటర్లే ఎక్కువ మంది ఉన్నారు. ఏ రోజైతే రాజకీయ నాయకుడు ఒక మహిళను గురించి ఇలా మాట్లాడతారో ఆ కాన్స్టిట్యున్సీలో ఉన్న మహిళలందరూ మీకు వ్యతిరేకమై ఓటుగానే వేయకుండా వాళ్ళని ఓడిస్తే తిరిగి మళ్ళీ ఏ రాజకీయ నాయకుడు ఇలాంటి ధైర్యం చేయడు, మహిళల గురించి మాట్లాడే ధైర్యం చేయడు. ఇది ఈరోజు నాదో, అనితదో, లేకపోతే ఇంకొకరిదో కాదు, ప్రతి ఒక్క మహిళ, రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క మహిళ గౌరవానికి సంబంధించిన విషయం. కాబట్టి అమర్నాథ్ గారికి నేను చెప్తున్నాను, ఇలాంటి మాటలు, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోండి. ఒక్క మీరే కాదు, మీ పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దీన్ని నేర్చుకోవాలని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు.